సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. గిరిబాబు గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా సంపాదన వర్సెస్ ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. సార్, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మీ చుట్టుపక్కల వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది గమనిస్తూ ఉంటాం సార్. సంవత్సరానికి ఒక 25 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుంటారు. భార్య భర్త ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఊర్లో చాలా గొప్పగా చెప్తుంటుంటారు, మా కొడుకు కోడలు సిటీలో సంవత్సరానికి ఒక 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారండి, చాలా బాగున్నారని చెప్తుంటారు. రియాలిటీకి వచ్చేటప్పటికి ఎట్లుంటుందంటే సార్, సంవత్సరానికి 25 నుంచి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా నెలకు 2.5 lakh. వాళ్ళ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే పెద్ద బెటర్మెంట్ ఏమి ఉండదు. ఇంట్లో మెయింటెనెన్స్ విషయానికి వస్తే పెద్ద బెటర్మెంట్ ఏమి ఉండదు. ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, మళ్ళీ ఎప్పుడెప్పుడు 1వ తారీఖు జీతం పడుతుందా అంటే అమ్మో 1వ తారీఖు అన్నట్లుగా చాలామంది ఉంటారు. కాబట్టి మరి అంత పెద్ద సంపాదన, అన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నా కూడా ఎందుకు చాలామంది అదే లైఫ్ స్టైల్లో స్ట్రక్ అయిపోతుంటారు, అదే ఆ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్లో ఎందుకు చాలామంది ఆగిపోతుంటారు, ఎందుకు అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతుంటారు? దీనికి మీరేం చెప్తారు అసలు? యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్. సో నేను చాలాసార్లు నా పర్సనల్ లైఫ్ని కూడా నేను కోరిలేట్ చేసుకొని చూస్తూ ఉంటాను. సో నార్మల్గా మనకు మన లైఫ్ స్టైల్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ధరలు, 2 ఖర్చులు. ఈ ధరలు ఖర్చుల్లో పెరిగింది ఏది? ధరలా ఖర్చులా? ఖర్చులు బాగా పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. ధరలు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా ఆ పాటికి అవి, అంటే మనం తినే పొద్దున్న 4 ఇడ్లీ, మధ్యాహ్నం ఇంత లంచ్, రాత్రి 2 చపాతి, వీటి ధరలు పెద్దగా పెరగలేదు, పెరిగాయి. ఇన్ఫ్లేషన్ పాటిగా పెరిగాయి. కానీ దీనికంటే చాలా ఎక్స్పోనెన్షియల్ రేట్లో ఖర్చులు పెరిగిపోయాయి. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని జాడ్యాలకు మూలం అదే. ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ విపరీతంగా పెరిగిపోయి, ఈ లైఫ్ స్టైల్ చట్రంలో ఇరుక్కుపోయి జనాలందరూ నా సాలరీ 2 లక్షలు అని చెప్పడానికి మురిసిపోవడానికి తప్ప నిజంగా వాళ్ళ చేతిలో నెల తిరిగేతలకి మళ్ళీ ఎప్పుడెప్పుడు 1st తారీఖు వస్తుందని ఎదురు పరిస్థితి వచ్చేసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా కెరియర్ స్టార్ట్ అయింది 2006లో. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఇంకా సివిల్స్ రావట్లేదు అని వదిలేసి 6లో నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు నా శాలరీ 9,900 రూపీస్ నా శాలరీ. ఆ 9,000లో నేను ఒక 2,500 నా బండి ఈఎంఐ ఉండేది, 3,000 ఇంటి రెంట్ ప్లస్ నాకు మెయింటెనెన్స్ ఉండేది. ఇవన్నీ పోయిన తర్వాత కూడా నేను ఒక 2-3,000 తోటి హ్యాపీగా బతికేసేవాడిని. ఇది ఎప్పుడు నేను చెప్పి 2006లో. అప్పుడు 9,000 మా బ్రాంచ్ మేనేజర్కి సాలరీ ఒక 20,000 వచ్చేది. నాకెప్పుడు 20,000 వస్తుందా అని ఎదురు చూసేవాడిని. అయితే 9,000 10,000 అంటే సంవత్సరానికి ఎంత? 1.2 lakh కదా. కానీ ఎవరు కూడా నా శాలరీ 1.2 lakh అని చెప్పరు, 9,000 10,000 చెప్తారు. ఒక పొరపాటున ఎవరైనా 20 years బ్యాక్ 1.2 lakh అంటే బై డిఫాల్ట్ అది సంవత్సరానికే. కానీ ఇవాళ 1.2 lakh అంటే ఏంటది? నెలక సంవత్సరానిక? నెలకు. అంటే అప్పుడేమో ఇయర్లీ శాలరీ, ఇప్పుడు నెల శాలరీ అయిపోయింది. అంటే గత 20 సంవత్సరాలు వచ్చిన మార్పు ఏంటంటే, ఎవరికైతే 20 ఏళ్ల క్రితము ఒక సంవత్సరానికి 1,20,000 వచ్చేదో ఇవాళ 1,20,000 అనేది మినిమం శాలరీ అయిపోయింది. మీరు అన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ వైఫ్కి ఒక 1 lakh చేంజ్, హస్బెండ్కి 1 lakh చేంజ్, ఇద్దరు కలిపి ఒక 3 lakhs వరకు సంపాదించినప్పటికీ మీరు అన్నట్టుగా ఎక్కడ వేసే గొంగలు అక్కడే, ఆ లైఫ్ స్టైల్ ఖర్చులు చట్టంలో ఇరుక్కుపోయి ఏ మాత్రం ఎదుగుబోదు లేకుండా అక్కడే ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఈ 20 yearsలో మన ఖర్చుల్ని విపరీతంగా పెంచుకుంటూ వచ్చేసాం మనం. ఈ ఖర్చులకు తోడు ఇంకోటి ఏమైపోయిందంటే ఫాస్ట్ ప్రెస్టేజ్. అరే పక్కోడికి ఇది వచ్చింది, ఈ పలానా ఆస్తి కొన్నాడు, నేను ఎందుకు కొనట్లేదు. తర్వాత ఫస్ట్ మనము నార్మల్గా ఎవరైనా మనం కొత్త డ్రెస్ వేసుకోగానే ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, ఎంతమంది లైక్లు కొడతారు. తర్వాత పలానా నేను ఐటెం కొనుక్కున్నాను, ఇలా చేస్తూ ఇలా వాడుతున్నాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, తిరిగానని వాళ్ళు పెడుతుంటే నేను ఎందుకు పెట్టకూడదు, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు చేయకూడదు. దాంతో ఒకరిని చూసుకొని ఖర్చులు చేయడం. ఈ ఖర్చులు అవసరమా లేదా పక్కన పెట్టేసి ఉన్న డబ్బులు ఉన్నట్టుగా అసలు రేపన్నది పట్టించుకోకుండా ఖర్చు పెడుతూ వస్తున్నారు. బట్ సేమ్ 20 years బ్యాక్ ఇలా లేదు అసలు లైఫ్. ఆ 10,000 జీతం వచ్చినా కూడా హ్యాపీగా బతికేవాళ్ళు. మీరు ఎంతమంది వీడియో చేసే వాళ్ళు కోరిలేట్ చేసుకోండి. మీరు 20 years బ్యాక్ మీ శాలరీ ఎంత, ఇవాళ మీ శాలరీ ఎంత, ఈ పెరిగిన శాలరీ పెరిగిన కల్చర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు హ్యాపీ ఉన్నారా, ఇప్పుడు హ్యాపీ ఉన్నారా? నేనైతే క్లియర్లీ ఐ కెన్ టెల్ యూ,
నా 9,000 10,000 శాలరీ వచ్చినప్పుడు ఏ రోజు నేను ఫీల్ అయింది లేదు, అరే నాకు శాలరీ సరిపోదా అని. 2013లో నేను ఫస్ట్ హోమ్ లోన్ తీసుకున్నాను నా ఫస్ట్ ఇంటి కోసం. ఆ హోమ్ లోన్ తీసుకున్నప్పుడు కూడా నాకు 20,000 హోమ్ లోన్ పోతే ఇంకొక 15-20,000 నాకు సరిపోతుండేది. ఇప్పుడు దానికి ఒక 4 టైమ్స్ పెరిగినా కూడా మళ్ళీ నెల వచ్చేప్పటికి మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు వస్తే ఎదురు చూసే పరిస్థితి వచ్చేసింది. అందరిదంతే అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీటితో పాటుగా మనము ఒక 20 years బ్యాక్ కేబుల్ టీవీ మొత్తం కలిపి 200 రూపాయలు అయ్యేది కాదు. ఇవాళ పేపర్ యూస్ మీరు ఎంత వాడితే అంతే కట్టండి అని తీసుకొచ్చి మంచి 2,000 కట్టిస్తున్నారు. ఎందుకు? మనం ఒక కేబుల్ టీవీ కాదు కదా, దాంతో పాటుగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, యాప్స్ వచ్చేసి విపరీతంగా ఓటీటీల వల్ల సబ్స్క్రైబ్ చేయడం. అంటే ఇంట్లో తర్వాత వైఫై అనేది జస్ట్ కామన్, మనం అడగక్కర్లేదు. ప్రతి ఇంట్లో వైఫై ఉంటుంది, ఆ డిఫాల్ట్ అది. దానికి ఒక 500-600 రూపాయలు. ఇవి మినిమం 200 రూపాయలు ఉండేవి 20 ఏళ్ల క్రితం, ఇవాళ 2,500-3,000 అయిపోయాయి. 10 times. ఎంత దారుణంగా పెరిగింది. మన శాలరీ ఏమో 10,000 నుంచి 2 lakhs అయింది, 20 times. మన ఖర్చులు 30 times పెరిగిపోయాయి. దాంతోపాటుగా హోమ్ లోన్ ఇక బిగ్గెస్ట్ కిల్లింగ్ అది. అంటే హోమ్ లోన్ వద్దా అంటే డెఫినెట్లీ కావాలి. కాకపోతే మనము హోమ్ లోన్ తీసుకునే ముందు మన యొక్క కెపాసిటీ ఎంత, మనం ఎంత తీసుకోవాలి, నాకు దానికి ముందు ఎంత సేవింగ్ చేయాలి, డౌన్ పేమెంట్ ఎంత ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేయకుండా విపరీతంగా హోమ్ లోన్లోకి వెళ్ళిపోయి వచ్చే జీతం వచ్చినట్టు ఇద్దరు కలిపి ఇక దీక్షతోటి ఏం చేస్తున్నాం ఆ జీతం అంటే హోమ్ లోన్ కడుతూ వస్తున్నాం. అంతే, ఇంకేం లేదు. వెనక్కి చూసుకుంటే హోమ్ లోన్ పూర్తయిన ఒక ఇల్లు మాత్రం మిగులుతుంది. అండ్ దీంతో పాటు ఇంకా మెయిన్గా ఏంటి, మనకు ఈ ఖర్చులు అనేవి అసలు విపరీతంగా మన యొక్క రెవెన్యూని, ఇన్కమ్ని తినిపడేస్తూ ఉంటాయి. అంటే ఆ పెరుగుదల అంత దారుణంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వెకేషన్ వెళ్ళొద్దా అంటే తప్పకుండా వెళ్ళాలి. కాకపోతే మనం నార్మల్గా ఒక 6 నెలలకో సంవత్సరానికో ప్లాన్ చేసుకొని ఇయర్లీ వన్స్ వెళ్తే ఓకే. కానీ అలా కాదు, షార్ట్ వెకేషన్, లాంగ్ వెకేషన్, నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి అని ఏదైనా డబ్బులు అకౌంట్లో మిగిలితే ఖర్చు పెట్టేయడమే అంతే, ఇంకా రెండో ప్రసక్తి లేదు. దాంతో విపరీతంగా మన యొక్క ఖర్చుని వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఇంకోటి వీకెండ్ మూవీస్, తర్వాత వీకెండ్ మాల్స్. ఒక మాల్కి వెళ్ళి, సినిమాకి వెళ్ళి, ఒక ఫ్యామిలీ డిన్నర్ చేసి ఇంటికి రావాలి అంటే 4,000 ఖర్చు అయిపోతుంది. సేమ్ 20 years బ్యాక్ లేదు కదా ఇది. సో ఇవన్నీ ఏంటంటే మనము పెంచుకున్న ఖర్చులు కనపడుతున్నాయి క్లియర్గా. ఒకప్పుడు అంటే బట్టల విషయానికి వస్తే, కొత్త బట్టల విషయానికి వస్తే, ఒకప్పుడు సంక్రాంతికను లేదంటే ఏదైనా మన ఫ్యామిలీలో ఏదైనా ముఖ్యమైన పెళ్లి ఉంటేనో పుట్టినరోజుకో ఇంట్లో వాళ్ళు బట్టలు కొని పెట్టేవాళ్ళు. ఈ రోజు ప్రతి రోజు షాపింగ్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే మొత్తం నేను ఏదైతే ఆదాయం ఉందో ఆదాయంలో నుంచి నా ఖర్చులు అన్ని కూడా సేవింగ్ చేశాకనే ఖర్చు పెడతారు. సేవింగ్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఉండేది మన పేరెంట్స్కి, ముందు తరానికి. అంటే మన ఇండియా సేవింగ్స్ రేట్ వచ్చేసి 26% ఒకప్పుడు. ఇప్పుడు ఎంత అనుకున్నారు? <15% వచ్చేసింది ఇండియా సేవింగ్స్ రేటు. అమెరికా సేవింగ్స్ రేట్ 2%. వాళ్ళకు ఫోర్ట్నైట్ శాలరీ వస్తుంది. అంటే ఫోర్ట్నైట్ అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక శాలరీ వచ్చింది అంటే వాళ్ళు ప్రతి ఫోర్ట్నైట్ దసరా దీవాళిలాగా ఎంజాయ్ చేస్తారు. మనకు దసరా దీవాళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, వాళ్ళకి ప్రతి 15 రోజులకు వస్తుంది. కానీ అలాంటి మనము వెస్ట్రన్ వాళ్ళని చూసి వీకెండ్ పార్టీస్, ఇక ఫ్రైడే నాడు మీరు జూబ్లీస్ బంజారాస్కి వెళ్తే పబ్బులలో అక్కడ ఉన్న ట్రాఫిక్ ఎక్కడ చూడరు, పబ్బుల్లో గబ్బులు లేపుతూ ఉంటారు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అంత క్రౌడ్ అయిపోతుంది అక్కడ. ఇవన్నీ మినిమం ఎంత అనుకున్నారు? 3,000-4,000 ఎంట్రీ ఉంటుంది. అవునవును, ఎంట్రీ, కపుల్స్ ఎంట్రీ ఉంటుంది. లోపలికి వెళ్ళాక మళ్ళీ స్పెండింగ్ అయిపోయింది 10,000-15,000 ఫట్టు. ఇక 2 లక్షలు వస్తే ఏం సరిపోద్ది, 3 లక్షలు సరిపోతుంది. ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇవన్నీ మనం పెంచుకున్న అనవసర ఖర్చులు ఇవన్నీ కూడా. సో అట్లా పెంచేసుకొని మన లైఫ్ స్టైల్ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నాం. ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకప్పుడు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండేవి. ఇప్పుడు అంతా కూడా ఓన్లీ జాబ్ తప్ప ఇంకోటి లేదు సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నేను జాబ్ చేయాలి, వైఫ్ జాబ్ చేయాలి. జాబ్లో ఏదైనా ప్రాబ్లం అయిపోయింది అంటే మొత్తం టోటల్ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ఇంకా ఇన్కమ్ సోర్స్ ఉండదు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ ఆలోచన ఉండట్లేదు. ఇవన్నీ కూడా మన యొక్క ఆ మిడిల్ క్లాస్ పీపుల్ని అక్కడే ఉంచేస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మిడిల్ క్లాస్ అనే సెగ్మెంట్ ఏదైతుందో అటు అప్పర్ క్లాస్ లాగా బతకలేరు, అటు కింద క్లాస్ లాగా వెళ్ళలేరు. రెండింటికి చెడ్డ రేవల్లాగా హై క్లాస్ షో చేసుకోవడానికి అనవసర ఖర్చులు పెడుతూ లో క్లాస్ బ్రతుకులు బతుకుతూ హై క్లాస్ షో చూపిస్తూ ఉంటారు. సో ఇది క్లియర్ కనపడుతుంటుంది మన చుట్టుపక్కల చూస్తూ ఉంటే. మెజారిటీ ఆఫ్ పీపుల్, ఇప్పుడు నాకు చాలా మంది ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, నా శాలరీ, మా వైఫ్ శాలరీ 3 లక్షలు ఉంది. సరే 3 లక్షలు ఉంది కదా, కనీసం ఒక 20% సేవ్ చేయండి అంటే ఏంటి 60,000? ఇంపాసిబుల్, అసలు కుదరదు. మీరు ఒక 30,000, మీరు 30,000 ఇద్దరు కలిసి చేయొచ్చు కదా, లేదా 20,000 చేయొచ్చు కదా అంటే క్వశ్చనే లేదు. కనీసం గట్టిగా ఒక చెరి 10,000 చేయడం కూడా గజగజం అనిపోతుంటారు. అంటే మిగలట్లేదు. ఇది నాకు రోజు చూసే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా. సో దీనికి అన్నిటికీ కారణాలు అవే. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే, మెజారిటీ ఆఫ్ పీపుల్ అసెట్స్ అనుకుని లయబిలిటీస్ పెంచేసుకుంటూ ఉంటారు. కార్
ఈజ్ ఏ లైబిలిటీ, క్లియర్ లైబిలిటీ. దానికి కొనే విధానం వేరే ఉంటుంది. సో ఒక కార్ కొన్న తర్వాత 2 ఏళ్ల తర్వాత మార్చేయి, స్క్రాప్ అది, మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ మార్చేసాయి. అంటే లైబిలిటీస్ పెంచుకుంటున్నాం. ఫోన్స్, ఇప్పుడు ఒక ఫోన్ ఈ రోజుల్లో మినిమం 70,000 80,000 తక్కువ లేదు. దాని వయసు ఎంత 2 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి 72,000 ఫోను, ₹1,00,000 ఫోను. ఇవన్నీ లైబిలిటీస్ కదా. ఆ తర్వాత ప్రతిదీ ఈఎంఐ వచ్చేసి కిల్లింగ్. ఇక ఈఎంఐ తోటి ఎలా అయిపోయిందంటే ఆఖరికి మొన్న నాకు కాల్ వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో హోమియోపతి సంథింగ్ దాని గురించి ట్రీట్మెంట్ చెప్తున్నారు. మీరు ట్రీట్మెంట్ డబ్బులు ఏం పర్లేదండి, మీరు ఈఎంఐలో కట్టేయచ్చు, మా ఫీజు అంతా కూడా, ఫీజు కూడా ఈఎంఐ కట్టేయచ్చు. లేకపోతే మీకు ఏదో డెంటల్ సంబంధించి ఉంటే ప్రతి చోట ఈఎంఐ ఆప్షన్ తగ్గిస్తున్నారు. సో ఈఎంఐలో ఏంటంటే ఈజీ అయిపోద్ది. అక్కడ నాకు పెయిన్ తెలియదు, నెల కట్టేస్తూ ఉంటా, జీతం వస్తుంది కట్టేస్తూ ఉంటా. ఇక నీకు మిగిలేదు ఎక్కడ, సేవింగ్ ఎక్కడ, రేపటి గురించి ఆలోచించేది ఎక్కడ. సో మనం ఎప్పుడు అక్కడే ఉంటూ ఉంటాం. సో మిడిల్ క్లాస్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్లో ఒక 500 ఫ్యామిలీస్ 1000 ఫ్యామిలీస్ అలా ఉంటాయి. ఇంతమంది ఫ్యామిలీస్లలో మినిమం ఒక 100 మంది పిల్లలు ఉన్నా కూడా సంవత్సరం మొత్తం పొడుగుతా ఎవరిదో ఒకరి బర్త్డే అయితేనే ఉంటుంది. ఇక బర్త్డే అయినప్పుడల్లా మనం గిఫ్ట్లు పట్టుకపోతూ ఉండాలి. సో ఒకతను చెప్తున్నాడు అనమాట, నాకు మా అపార్ట్మెంట్స్లో ఒక 1000 మంది దాకా ఉంటారు మొత్తం ఫ్యామిలీస్, అందులో ఒక 500 మంది పిల్లలు ఉంటారు. అందులో ఎవరీ 2-3 డేస్ ఒకసారి సంవత్సరం మొత్తం పుట్టినరోజు అవుతూనే ఉంటాయి. మా అబ్బాయి ఒకసారి గిఫ్ట్ల కోసం మా వాడు గిఫ్ట్ లేకపోతే పోడు, అసలు నాకు విపరీతంగా ఖర్చు అవుతుందని చెప్తున్నాడు. ఒకప్పుడు లేదు కదా ఇదంతా. సో ఇవన్నీ కూడా ఏంటంటే చట్టంలో ఇరుక్కుపోవడం. అలా ఇరుక్కుపోయి రేపటి గురించి మన రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి, తర్వాత నా వెల్త్ క్రియేషన్ ఎట్లా, ప్యాసివ్ ఇన్కమ్ ఏది, సెకండరీ ఇన్కమ్ ఏది, ఇవన్నీ సెకండరీ అయిపోతున్నాయి. సో కనుక వీటన్నిటి బయటపడాలి అంటే కంపల్సరీ మనము 80-20 రూల్ ఫాలో అవ్వాలి. లైక్ 80% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈస్ ఫర్ టుడే, 20% ఈస్ ఫర్ టుమారో. అప్పుడే ఈ ఖర్చుని తట్టుకోగలం. మరి ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడే ఇంత ఖర్చు పెట్టగలిగితే, ఖర్చు పెడుతూ ఉంటే రాను రోజు పరిస్థితి ఏంటి? అది ఒక్కరికి స్పృహ ఉండదు. 50,000 ₹1,00,000 జీతం అంటారు, అరే సేవ్ చేయండి కదంటే మిగలట్లేదు అంటారు. మరి ఇప్పుడు ఇన్కమ్ వచ్చిన రోజే మిగలకపోతే దెన్ వాట్ ఈస్ యువర్ సిచ్యుయేషన్ పోస్ట్ రిటైర్మెంట్ కదా. అండ్ రిటైర్మెంట్ ఏజ్ ఏమో తగ్గిపోయింది, అండ్ మనం లైఫ్ జీవించే కాలం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు 50 తర్వాత ఎవరు రిటైర్మెంట్ అంటే 50 అని చెప్తారు, 50-55 లోపే. మన పేరెంట్స్ 60+, ఇప్పుడు 50+ రిటైర్మెంట్. మరి తర్వాత మనం ఇంకో 20-30 ఇయర్స్ బతుకుతామా? మరి ఆ 30 ఇయర్స్ ఎవరు ఇవ్వాలి? స్పృహ ఉండదు. సో మొత్తం ఈ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనల్ని మనం గొప్పగా చూపించుకోవాలి సమాజంలో అన్న ఒక షోకేస్ అంతే ఇదంతా జరుగుతుంది. సో దీని నుంచి బయటకు రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకొని మనకు ఇన్కమ్ ఎంత ఉంది, వైఫ్ ఇన్కమ్ ఎంత ఉంది, లయబిలిటీస్ ఎంత, మనం లయబిలిటీస్ బిల్డ్ చేస్తున్నామా, అసెట్స్ బిల్డ్ చేస్తున్నామా, వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వాట్ అబౌట్ అవర్ రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కూర్చొని ప్లాన్ చేసుకొని వచ్చిన ఇన్కంలో ఫస్ట్ సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి తీసేసి రిమైనింగ్ ఖర్చు పెట్టుకుంటూ రావాలి. అప్పుడు ఫ్యూచర్లో కూడా ఈ పరిణామం మారుతుంటుంది కదా. ఇప్పుడు మనం 20 ఏళ్ల క్రితము సంవత్సరానికి 1,20,000 జీతం అనుకున్నాం, ఇవాళ నెలకి అయిపోయింది. సేమ్ ఇమాజిన్ ఆఫ్టర్ 10-15 ఇయర్స్, అప్పుడు కనీసం ఒక 3-4 times పెరగదా ఇది? అంటే ఇవాళ 1,50,000 జీతము ఒక 10 years తర్వాత వర్స్ట్ కండిషన్లో కూడా మినిమం 3-4 lakhs అయిపోద్దిగా. మరి అయిపోయినప్పుడు నేను 20 years అనుకునేవాడిని, అబ్బా నాకు కనుక ఒక ₹1,00,000 జీతం వస్తే బాగుండేదని. ఇవాళ రియాలిటీ అయింది అది. కానీ అసలు నన్ను అప్పుడు అనుకున్న ఫీలింగ్ ఇంకా ఫీలింగ్ అలాగే ఉంది. ₹1,00,000 2,00,000 అయినా కూడా నాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావట్లేదు, అంటే ఆ హ్యాపీనెస్ రావట్లేదు. బికాస్ ఆఫ్ అసలు ₹1,00,000 2,00,000 వచ్చినా కూడా ఏం మిగులుతలేవు, అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి. నేను కూడా ఒక 15 సంవత్సరాల ముందు హైదరాబాద్కి వచ్చిన కొత్తలో హాస్టల్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని, హైదరాబాద్లో కానీ నెలకి ఒక 30-40 వేలు సంపాదిస్తే రాజాలాగా బ్రతకొచ్చు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చినా కూడా అంతే, అన్ని పెరిగిపోయిన ఖర్చులు. వీటి ఎవరు కంట్రోల్ చేయాలి? మనమే చేసుకోవాలి. సో మనం చేసుకోవాలి అన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవి మీరు అన్ని కూడా కాంప్రమైజ్ అయితే బతకొద్దు. ఇప్పుడు ఈ ప్రశ్న మన కింద కామెంట్స్ ఏమొస్తాయంటే మనం తినొద్దా, తాగొద్దా, తిరగొద్దా అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు నేను 30-40లో చేయలేంది 60లో చేయలేను కదా అంటారు. డెఫినెట్లీ చేయాలి, డెఫినెట్లీ కరెక్ట్ అది. కనుక యంగ్స్టర్స్కి ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ఈ టైంలో ఏం చేయగలుగుతారో అవన్నీ స్పెండ్ చేయండి, ఎంజాయ్ చేయండి. బట్ అట్లీస్ట్ ఒక 15-20% కంట్రిబ్యూట్ ఫర్ టుమారో, బికాస్ టుమారో విల్ డెఫినెట్లీ కమ్. రేపు అనేది వస్తుంది కదా, వచ్చినప్పుడు ఇప్పుడు సేవ్ చేసిన డబ్బులు రేపు పొద్దున ఉపయోగపడతాయి. నువ్వు ఇప్పుడు ఖర్చు పెడితే రేపు పొద్దున ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడి? కనుక ఇప్పుడే లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతే రేపు పొద్దున అంటే నువ్వు రిటైర్ అయిన తర్వాత 50 తర్వాత, మరి రిటైర్ అంటే 60 కాదు, 45 తర్వాత, 50 తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చులు, మ్యారేజ్ కోసం మన ప్యాసివ్ ఇన్కమ్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఎక్కడ ఏది వర్కౌట్ కాదు. అప్పుడు ఇంకా ఇవాళ మనం బిర్యానీ తింటున్నాం, బట్ అట్లీస్ట్ మనము రిటైర్మెంట్ తర్వాత పచ్చడి తినాలి కదా, మరి దానికి కావాలన్నా కొంచెం సేవింగ్ కావాలి కదా. సో ఆ స్పృహ ఉంటే మనం ఈ ట్రాప్లో పడకూడదు.
రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. సంవత్సరానికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నా కూడా చాలామంది లైఫ్ స్టైల్లో బెటర్మెంట్ లేకపోవడం, అదేవిధంగా ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా అని ఎదురు చూడడానికి, అంటే ఇటువంటి అంశాలన్నిటికీ ఏంటి కారణాలు అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.